Hello viewers, good morning. Welcome to Lokesh Infotech Institution alias Tally Logos YouTube channel. సో గాయస్ మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు ఒక బెస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వాటిల్లో మార్కెట్లో బెస్ట్ సాఫ్ట్వేర్గా టాలీ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ లైక్ సింగిల్ యూజర్ సింగిల్ సిస్టమ్ మల్టీ యూజర్ టెన్ సిస్టమ్స్ సరిపడే విధంగా మనము ఒరిజినల్ టాలీ సాఫ్ట్వేర్ కూడా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, అదేవిధంగా కస్టమర్కి సంబంధించిన విధంగా క్లయింట్ ఫీడ్బ్యాక్ సంబంధించిన విధంగా కస్టమైజేషన్ అండ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ విత్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్తోనే ఏపీ అండ్ తెలంగాణలో మార్కెట్లో నెంబర్ 1 ఛానల్గా వెళ్తుంది. 35,000 ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీ అండ్ తెలంగాణలో ట్రైనింగ్ సర్వీస్ కస్టమైజేషన్ సేల్స్తో చాలా ప్రాక్టికల్గా అందరికి ఉపయోగపడే విధంగా మంచి సర్వీసెస్తో లోకేష్ అనేది మార్కెట్లో సర్వే చేస్తుంది. మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నా మీరు టాలీ అకౌంటింగ్లో మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నా ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి ప్రాపర్గా. ఎందుకంటే ఎంత గవర్నమెంట్ సబ్స్క్రైబ్ చేయాలి, ఎంత సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఇలాంటి ప్రాపర్ నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే బెస్ట్ సాఫ్ట్వేర్ టాలీ అని నేను చెప్తాను. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో బెస్ట్ సొల్యూషన్స్తో బెస్ట్ ట్రైనింగ్తో గ్లోబల్ సర్టిఫికేషన్తో ఇంటెన్సివ్ సర్టిఫికేషన్తో లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్తో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్వీసెస్తో మీకు మార్కెట్లో సక్సెస్ఫుల్గా లోకేష్ ఇన్ఫోటెక్ నెంబర్ 1గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ సర్వీస్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ. ఓకే, సో డన్. బిఫోర్ మనం డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. సిఎస్ఆర్ నో కనబడుతుందమ్మా పీపీటీ? డన్ గైస్. సో చూడండి, మై సెల్ఫ్ లైక్ నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్, టీఓటీ సర్టిఫైడ్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్. ఇండియాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడైనా వెళ్ళి ట్రైన్ చేయొచ్చు. అండ్ ఎస్ఏపి కూడా మనం ట్రైన్ చేస్తాం. వన్ అండ్ ఓన్లీ టాలీ ఆథరైజ్ సర్టిఫైడ్ ట్రైనర్. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ ఎక్స్పీరియన్స్ 10 years. సో స్టిల్ మ్యాక్సిమం 20,000 ప్లస్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. డిఫరెంట్ సెక్టార్స్లో జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాజ్ ఎ టాలీ ట్రైనర్గా, టెక్నికల్ సపోర్టర్గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి, ట్రైనర్స్కి, లెక్చరర్స్కి అందరికీ కూడా మనం ట్రైనింగ్ అనేది టాలీ ప్రైమ్ మీద కానీ, ఎస్ఏపి మీద కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద కానీ మనం ఇవ్వడం జరిగింది. సో సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్, ప్రొవైడింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫర్ ద స్టూడెంట్స్. గోల్ 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ సినారియోస్తో, కేస్ స్టడీస్తో డిఫరెంట్ సెక్టార్స్లో జాబ్స్ చూపించాలనేది మన యొక్క మెయిన్ మోటివ్గా, నా యొక్క ఇంటెన్షన్ అనేది నా హాబీగా పెట్టుకున్నాను. ఓకే, ఇది నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, డన్. ఇక్కడ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్లైన్, ఆన్లైన్ వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ స్టార్ అసోసియేట్ పార్ట్నర్, టాలీ టీఈపీఎల్ సర్టిఫైడ్ ట్రైనర్ ఆర్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్. మనము సేల్స్, సర్వీసు, ట్రైనింగ్, కస్టమైజేషన్ ప్రొవైడ్ చేస్తాం. సేల్స్ అంటే టాలీ ఒరిజినల్ లైసెన్స్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్. సర్వీసెస్ ఏవైనా కస్టమర్స్కి డౌట్స్ ఉన్నా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ స్టూడెంట్స్కి సర్టిఫికేషన్ విత్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కస్టమైజేషన్, ఓకే, కస్టమర్స్కి తగిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము కస్టమైజేషన్ చేసి ఇస్తాం. సో మనకి ఒరిజినల్ లైసెన్స్ రెంటల్ వైజ్ ప్రొవైడ్ చేస్తాం, ఈఎంఐ వైజ్ ప్రొవైడ్ చేస్తాం, లైఫ్ టైం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన యొక్క డీటెయిల్స్, మన యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క డీటెయిల్స్. సో ఇన్స్టిట్యూషన్ మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్.
నా యొక్క సర్టిఫికేషన్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ చెంచుపల్లి లోకేశ్వర. I am the Tally certified trainer under Tally Education Private Limited. Okay, this is my certification. సో తర్వాత లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసెస్మెంట్ సెంటర్. అంటే మనం ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్ లో ఉన్న ఎవరైనా కానివ్వండి, టాలీ కోర్స్ మన దగ్గర నేర్చుకున్నారంటే మనము డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన యొక్క సర్టిఫికేషన్ సెంటర్ కి సంబంధించి మన యొక్క ప్యానల్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ 37,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ తో ఏపీఆర్ తెలంగాణ నెంబర్ 1 ఛానల్ గా మనది మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా వెళ్తూ ఉంది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, హయ్యర్ పర్సన్స్ కానీ ఎవరైనా కానివ్వండి, ఓకే, మనకు ఫ్రీగా కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు యూట్యూబ్ లో. చాలా మంది జాబ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా చాలా మంది స్టూడెంట్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా జాబ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇంకా పై పొజిషన్స్ కూడా వెళ్తూ ఉంటారు. మనం టాలీ గాని, ఎస్ఏపీ గాని, అడ్వాన్స్డ్ ఎక్సెల్ యొక్క కాన్సెప్ట్స్‌ని తెలుగులో నీట్‌గా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మార్కెట్‌లో చాలా మందికి మన ఛానల్ ద్వారా చాలా మందికి ఉపాధి కలుగుతుంది. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. సో, నా యొక్క హార్డ్ వర్క్ నేనేదైతే నా లైఫ్‌లో కష్టపడి నేర్చుకున్నానో, అది చాలా మందికి ఫ్రీగా సర్వీసెస్ అనేది చేస్తున్నాను. ఆన్‌లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే సీక్వెన్స్‌లో సబ్జెక్ట్ నేర్చుకొని, ప్రాపర్‌గా గైడెన్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, సో, జాబ్ తెచ్చుకోవాలనుకుంటారో, మీలాగా ఆన్‌లైన్‌లో క్లాసెస్‌లో జాయిన్ అవుతారు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేకపోతే ఫ్రీగా యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు. ఆ అవకాశం కూడా నేను మార్కెట్‌లో స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, లెక్చరర్స్ కానీ, ట్రైనర్స్ కానీ అందరికి కూడా ప్రొవైడ్ చేశాను. ఇది మన యొక్క ఫస్ట్ ఛానల్. మన యొక్క సెకండ్ ఛానల్ టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఇది మన యొక్క సెకండ్ ఛానల్. వీటిలో కూడా టాలీ సబ్జెక్టు, ఎస్ఏపీ సబ్జెక్టు, అడ్వాన్స్డ్ ఎక్సెల్ సబ్జెక్ట్ కూడా ఈ ఛానల్‌లో కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మన యొక్క మెటీరియల్స్ అమెజాన్‌లో కూడా ఉంటాయి. త్రూ ఔట్ ఇండియా సేల్ చేస్తాం. ప్రాక్టికల్ మెటీరియల్స్, యాజ్ యూజువల్ ఇంటర్వ్యూ మెటీరియల్స్, ఎస్ఏపీ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్స్ కూడా మనము క్లియర్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మీరు చూడొచ్చు. లైక్ ఎస్ మాధవి హైదరాబాద్ 2.7 ఎల్‌పీఏ అండ్ భార్గవి 1.8 ఎల్‌పీఏ. సో తర్వాత మనకి సాత్విక చెన్నై ఆల్ట్రిస్ టెక్నాలజీస్ 2.4 ఎల్‌పీఏ. మనకి శ్రీ విద్య ఎఫ్ఐ కన్సల్టెంట్ 6 ఎల్‌పీఏ. ప్రకాష్ సీనియర్ అసోసియేట్ బెంగళూరు. ఓకే, మనకి అబ్దుల్ 1.8 ఎల్‌పీఏ కడప అండ్ మహేశ్వరి 1.8 ఎల్‌పీఏ అకౌంటెంట్ కడప. 1.4 ఎల్‌పీఏ మనకి బాలనరసింహ హైదరాబాద్. ఎఫ్ఐ కన్సల్టెంట్ సంపత్ హైదరాబాద్ 4.2 ఎల్‌పీఏ. తర్వాత మనకి కే బాను 2.5 ఎల్‌పీఏ హైదరాబాద్. సో తర్వాత మనకి ప్రియా అకౌంటెంట్ శ్రీ కార్తికేయ ఎంటర్ప్రైజెస్ 2.4 ఎల్‌పీఏ. వీళ్ళందరూ కూడా మన దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత మన రెఫరెన్సెస్ ద్వారా చాలా మందికి హెచ్ఆర్ మొబైల్ నంబర్స్ ప్రొవైడ్ చేస్తాం. లొకేషన్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు డైరెక్ట్‌గా కాల్ బ్యాక్ చేసి లేదంటే వర్చువల్ ఇంటర్వ్యూ గాని, వాక్ ఇన్ ఇంటర్వ్యూ గాని వెళ్లి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు. ఓకే. సో మనకి సాగర్ 1.8 ఎల్‌పీఏ అండ్ చరణ్ జూనియర్ అకౌంటెంట్ 1.9 ఎల్‌పీఏ బెంగళూరు. ఇండియన్ స్వీట్ హోమ్. తర్వాత కాలేజ్ లెవెల్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఎంబీఏ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, సో బీకామ్ స్టూడెంట్స్‌కి, ఎంబీఏ, ఎంకామ్ స్టూడెంట్స్‌కి ప్రాపర్ వేలో విత్ సర్టిఫికేషన్స్‌తో మార్కెట్‌లో చాలా మందికి మనం జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ తర్వాత మనకి జాబ్ డ్రైవ్ కండక్ట్ చేసి మనము జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ టాలీ కోర్స్ సర్టిఫైడ్ స్టూడెంట్స్‌కి ఇలా సర్టిఫికేషన్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో తర్వాత జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేసి మనకి ఆఫర్ లెటర్స్ ప్రొవైడ్ చేసి చాలా మంది స్టూడెంట్స్‌కి ఇయర్ మనము జాబ్స్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క కంపెనీస్‌లోకి వెళ్లి వాళ్ళకి అడ్మిషన్ కూడా ప్రొవైడ్ చేసేసి వస్తామన్నమాట. ఈ ఫెసిలిటీస్ కూడా మనము చేస్తూ ఉంటాం. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్.
చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్ కూడా స్టూడెంట్స్‌కి తీసుకొని వాళ్ళ యొక్క నాలెడ్జ్ చెకింగ్ వాళ్ళు ఏదైతే లైవ్ క్లాసెస్‌లో నేర్చుకున్నారో వాటి మీద వాళ్ళకి 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు కూడా ఆ ఫెసిలిటీస్ ఇస్తారు. సో, టాలీ ప్రెప్ న్యూ మెటీరియల్ అన్నమాట. జీఎస్టీ 2.0 రీసెంట్‌గా మనకు చేంజ్ చేశారు కదా! వాటి మీద మనం అప్డేషన్ చేసి మార్కెట్‌లో లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మన యొక్క ఇన్‌స్టిట్యూషన్. సో, ఇప్పుడు మన యొక్క కోర్స్ చూసుకున్నట్లయితే కోర్స్ డీటెయిల్స్ మనకి టాలీ ప్రైమ్ 7.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. సో, ఈ యొక్క కాన్సెప్ట్ ఈ యొక్క కోర్సు సెక్టార్ వచ్చేసి ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? చెప్పండి. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మా ఫుల్ ఫామ్? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? చెప్పండి గైస్. టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? సో, టాలీ ప్రైమ్‌ని ఎలాంటి సెక్టార్స్‌లో ఉపయోగిస్తాం? స్మాల్ స్కేల్, మీడియం స్కేల్స్, లార్జ్ స్కేల్. ఎక్కడ ఉపయోగిస్తాం? మీకు తెలిసినంత వరకు చెప్పండి. నో ప్రాబ్లమ్. మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం క్లియర్‌గా. ఎనీవన్? రాజు, మీనాక్షి, శైలజ, లార్జ్ స్కేల్ రంజిత్ చెప్పండి. మీకు తెలిసిన వరకు చెప్పండి. సైలెంట్ ఉండొద్దు. ఓకే. చెప్పండమ్మా. ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి? ఇది మైక్రో స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ మైక్రో, స్మాల్, మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్. మీడియం ఎంటర్ప్రైజెస్ వెరీ గుడ్. మన ఇండియాలో ఆల్మోస్ట్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. కాబట్టి టాలీ ప్రైమ్‌ని మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఎక్కువ ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనము లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఎస్ఏపీని ఉపయోగిస్తాం. ఓకే. ఈ కోర్సులోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవరీ ఆఫ్ జీఎస్టీ అనేది మనం తెలుసుకోవాలి. సో, మనకు 35 డేస్ ఆర్ 45 డేస్‌లో మనం కవర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సబ్జెక్ట్. ఓకే. డన్. తర్వాత మాడ్యూల్స్ ఆఫ్ కోర్స్ డీటెయిల్స్ మనం చూసుకుంటే మీరు గమనించాలి. మార్కెట్‌లో ఏ ఇన్‌స్టిట్యూషన్ అయితే టాలీ అండర్‌లో సర్టిఫికేషన్ పొంది ఉంటుందో వారు మాత్రమే టాలీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ యొక్క కంటెంట్ ప్రాపర్‌గా మార్కెట్‌లో స్టూడెంట్స్‌కి ట్రైన్ చేసి ప్లేస్‌మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అది వన్ అండ్ ఓన్లీ ఆథరైజ్డ్ సెంటర్స్ మాత్రమే చేయగలుగుతాయి. సో, ఇక్కడ మనకి టాలీలో ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్, లెవెల్స్ ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ చూడండి. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టాలీ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. వీటి గురించి మనము సెషన్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఏ చాప్టర్‌లో ఏ సిలబస్ ఉంటుందనేది కూడా మీతో నేను క్లియర్‌గా డిస్కషన్ చేస్తాను చాప్టర్ వైస్‌గా. ఓకే. సో, బిఫోర్ సెషన్‌లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా అకౌంటింగ్ గురించి తెలియాలి. 3 డేస్ బేసిక్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా అకౌంట్స్ గురించి డిస్కషన్ చేస్తాం. లైక్ డెఫినిషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్, అకౌంటింగ్ సైకిల్. చాలా సింపుల్ మా. చాలా సింపుల్. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా బాగా నేర్చుకుంటాడు. సో, వీటిని తెలుసుకున్న తర్వాత టాలీలోకి ఎంటర్ అవుతాం. ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇవన్నీ కూడా టాలీలోకి మనము ఎంటర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత జీఎస్టీ చూసుకున్నట్లయితే డెఫినేషన్ ఆఫ్ జీఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ టాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2, జీఎస్టీఆర్ 3బి, జీఎస్పీ. వీటిని టాలీలోకి ఎలా సింక్ చేస్తామనేది కూడా మనము క్లియర్‌గా డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత మనము టాలీ కంపెనీస్, టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మీ యొక్క డీటెయిల్స్ మేము ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ మెయిల్‌కొస్తుంది. మీరు ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో tallyeducation.com ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అయిపోతే మీకు టాలీ కంపెనీ వాళ్ళు లైఫ్ టైమ్ యాక్సెస్ లెర్నింగ్ పోర్టల్ అనేది ఇస్తారు. అక్కడ మీకు డిజిటల్ కంటెంట్, ఆన్‌లైన్ అసెస్మెంట్స్, మాక్ ఇంటర్వ్యూస్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్,
ఇలా మీకు క్లియర్‌గా ఆ పోర్టల్‌లో టాలీ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తున్న ప్రతి ఒక్క వెర్షన్ గురించి మీకు ఆ పోర్టల్‌లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని నుంచి మీరు చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అది మీకు ఫర్దర్‌లో నేను మీకు క్లియర్‌గా ఇంటిమేషన్ ఇస్తాను. తర్వాత డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి మీకు సర్టిఫికేషన్ ఇలా వస్తది. ఇక్కడ బార్‌కోడ్ ఉంటుంది. సర్టిఫికేషన్ నంబర్ ఉంటుంది. ఓకే. మీ యొక్క గ్రేడ్స్ కూడా ఇక్కడ షో చేస్తుంది. గ్లోబల్ సర్టిఫికేషన్‌లో. థిస్ ఈజ్ గ్లోబల్ సర్టిఫికేషన్. అండర్ టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ సర్టిఫికేషన్. ఓకే. ఐఎస్ఓ సర్టిఫికేషన్ అంటే మా సెంటర్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీకు ఇప్పుడు గ్లోబల్ సర్టిఫికేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత టాలీ కంపెనీ వాళ్ళు టాలీ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ కూడా ప్లే స్టోర్‌లో ఉంటుంది. అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ మొబైల్ నుంచైనా క్లాసెస్ వినొచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు మీకు కల్పించారు. ఇప్పుడు మీరు గమనిస్తే మార్కెట్‌లో యాక్చువల్ ప్రాబ్లమ్ అండ్ స్కిల్ గ్యాప్ ఎక్కడుంది చెప్పండి? మీరు చెప్పండి. చాలామంది స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ మార్కెట్‌లో ఎంబీఏ కంప్లీట్ చేస్తున్నారు. బీకామ్ కంప్లీట్ చేస్తున్నారు. బీటెక్, ఎంటెక్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. బట్ చాలా మందికి మార్కెట్‌లో మల్టీ టాస్క్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు డిగ్రీ, ఎంబీఏలు ఇయన్నీ చేశారు. ఓకే. డన్. కానీ ఫైనల్‌గా మీ దగ్గర ఉండవలసిన నాలెడ్జ్ ఏదో ఒక ఈఆర్‌పీ టూల్ గురించి, మీకు ఒక ప్రోగ్రామింగ్ టూల్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అది ఉంటేనే మార్కెట్‌లో మీరు సక్సెస్ అవుతారు. సో, అలాంటప్పుడు మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందంటారా స్టూడెంట్స్ దగ్గర? ప్రెజెంట్ చెప్పండమ్మా ఎనీవన్? మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందా స్టూడెంట్స్‌లో? ఆ పొటెన్షియాలిటీ ఉందా? లేదు సార్. సో, ఎలా చెప్తున్నారు లేదు. లేదని? ఎందుకు అలా చెప్తున్నారు లేదని చెప్పండి? ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల, అంటే ఎంబీఏ కంప్లీట్ అయ్యే లోపల మీరు చూస్తే చాలా మందికి సిస్టమ్ నాలెడ్జ్ ఉండదు. టైపింగ్ నాలెడ్జ్ ఉండదు. సో, అది ల్యాక్ ఎవరికి అంటారు? ఎవరు ప్రాబ్లమ్ అంటారు అదంతా? స్టూడెంట్స్ ప్రాబ్లమేనా? లేదంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమా? చెప్పండిమా? ఏ ప్రాబ్లమ్ అంటారు మీరు? ఇప్పుడు మీరు ఒక బో ఇండస్ట్రీలో వెళ్లి సెటిల్ అవ్వాలి అంటే, మీకు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ ఉండాలా లేదా? మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉండాలా లేదా చెప్పండి? ఉండాలంటారా? ఉండకూడదంటారా? మీకు ఒక జాబ్ ప్రొవైడ్ చేయాలంటే మార్కెట్‌లో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉండాలా లేదా? చెప్పండి. సే యెస్ ఆర్ నో? ఉండాలి సార్. సో, కంపల్సరీగా ఉండాలి ఉండాలి. సార్. ఎందుకంటే, ఒక ఫ్యూచర్ మిగతా వాళ్ళకంటే మీ దగ్గర ఒక ఫ్యూచర్ ఎక్కువుంటేనే మీరు మార్కెట్‌లో సర్వే అవుతారు. లేదు అంటే మీ ప్లేస్‌లో ఏరే వాళ్ళుంటారు. ఆ సిట్యుయేషన్ రాకూడదంటే కాలానికి అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అప్పుడే మీరు మార్కెట్‌లో సర్వే అవుతారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత టాలీ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్లేసెస్‌లో ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఐటీఈఎస్, బీపీఓ అండ్ కేపీఓ. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది మార్కెట్‌లో ఉంటాయి. తర్వాత కెరియర్ ల్యాడర్ ఎలా ఉంటది? చాలా మందికి అకౌంట్ సైడ్ వెళ్తే కెరియర్ ల్యాడర్ ఎలా ఉంటుంది? పొజిషన్స్ ఎలా ఉంటాయి అని చాలా మందికి తెలీదు. కానీ మీరు అకౌంటెంట్‌గా లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటే, ఏ స్టూడెంట్ అయినా అకౌంటెంట్‌గా మార్కెట్‌లో సెటిల్ అవ్వాలనుకుంటే, వాటిలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్‌లో టాటా, రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని ఓకే. ఇలాంటి కంపెనీసెస్‌లో మీరు సెటిల్ అవ్వాలంటే, సో ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ హైయర్ పొజిషన్ వరకు వెళ్తాము అనేది మనం తెలుసుకోవాలి. జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సీఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఇక్కడ ఒక్కొక్క పొజిషన్ బట్టి వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారతాయి. వాళ్ళ యొక్క సాలరీస్ కూడా మారుతూ ఉంటాయి. సేమ్ అందరికి ఒకేలా ఉండవమ్మా. పొజిషన్ బట్టి మీకు కంపల్సరీగా ప్రెషర్ అలాగే ఉంటది. వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది. వాటి యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మారుతూ ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. ఓకే. సో, ఇలా ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు చెప్పాలి. అకౌంటెంట్ కెరియర్ లాడర్. సో, తర్వాత స్టూడెంట్స్ స్కిల్స్ అన్నమాట. ఫండమెంటల్స్ అకౌంట్స్. ఏదో ఒక యూనివర్సిటీలో మీరు సర్టిఫికేషన్ తీసుకుంటారు. కంపల్సరీగా ఏదో ఒక ఈఆర్‌పీ టూల్, ఇంటర్నెట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. సో, మల్టిపుల్ టాస్కింగ్ నాలెడ్జ్ టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వాటి మీద నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా వన్ టైప్ ఆఫ్‌గా మీకు ఉపయోగపడతాయి. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ మీలో ఉంటే
సాలరీస్ హైక్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఫౌండర్ ఎవరు? భారత్ గోయింకా. ఈయన ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా. సో వీరికి అప్పట్లోనే పెద్ద పెద్ద మిల్స్, ఓకే. సో క్లాత్ మార్కెట్ సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో అప్పుడు వీళ్ళు ఒక సాఫ్ట్‌వేర్ కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ శ్యామ్ సుందర్ గోయింకా గారు ఎవరైతే ఉన్నారో భారత్ గోయింకా గారికి చెప్పారు. అప్పుడు వాళ్ళ నాన్న కోసం టాలీ సాఫ్ట్‌వేర్‌ని జస్ట్ నార్మల్‌గా ఇంట్రొడ్యూస్ చేశాడు. తర్వాత అలా 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 పెరిగిపోతూ వరల్డ్ వైడ్‌గా మన టాలీ సాఫ్ట్‌వేర్ అనేది చాలా బెస్ట్‌గా మార్కెట్‌లో వెళ్తుంది. ప్రెజెంట్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ ఎవరు అంటే తేజస్ గోయింకా. భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. ఓకే. సో టాలీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి మా? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ ఫుల్ ఫామ్? చెప్పండి. టాలీ ఫుల్ ఫామ్ ఏంటి మా? సో ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? చెప్పండి. ఎనీవన్? ఫస్ట్ ఏప్రిల్ టు హ్మ్. 1 ఏప్రిల్ టు 31 మార్చ్ 3కి ఎండ్ అవుతుంది. ఓకే. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా? ఇండిపెండెంటా? నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా? డిపెండ్ అవ్వదా? డిపెండెంట్. సో డిపెండెంట్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చెప్పండి. ఫస్ట్ జనవరి. ఫస్ట్ జనవరి జనవరి ఫస్ట్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31 డిసెంబర్ 31కి ఎండ్ అవుతుంది. డిసెంబర్ ఓకే. 31 వెరీ గుడ్. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది మీరు చూస్తున్నట్లయితే మీరు గమనిస్తే మనకి 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుందమ్మా. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఫోర్త్ మంత్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఫోర్త్ మంత్ ఒకటో నెల అవుతుందా? ఫోర్త్ మంత్ అవుతుందా? చెప్పండి. ఫస్ట్ ఇండి మంత్. ఫస్ట్ మంత్ అవుతుంది. సో ఏప్రిల్ అంటే ఫస్ట్ మంత్ మనకి. ఎందుకంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1/4తో స్టార్ట్ అవుతది. అంటే అది మనకి ఫస్ట్ మంత్ అవుతది. క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఫోర్త్ మంత్ అవుతది. ఓకే. డన్. సో మనము నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతున్నాం. 3 మంత్స్ మీద. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1/4. అసెస్మెంట్ ఇయర్ అంటే అప్‌కమింగ్ ఇయర్ 1/4/26. ప్రెజెంట్ 25, 26లో మనం ఉన్నాం. అసెస్మెంట్ ఇయర్ అంటే 26, 27 వస్తుంది. ప్రీవియస్ ఇయర్ అంటే బిఫోర్ ఇయర్ 24, 25 అది ప్రీవియస్ ఇయర్ అంటాం. ఓకే. ఇలా ఒక సంవత్సరం కాలం పాటు అంటే మన బిజినెస్‌లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఒక సీక్వెన్స్‌లో మంత్ వైస్, డేట్ వైస్, ఇయర్ వైస్ మనం పోస్ట్ చేస్తూ వెళ్తాము. సో వీటినే మనం టాలీ అని చెప్పుకుంటాం. అంటే ఒకటో తారీఖున పర్చేజ్ జరిగిందా? రెండో తారీఖున సేల్ జరిగిందా? మూడో తారీఖున ఎక్స్‌పెన్స్ జరిగిందా? నాలుగో తారీఖున ఇన్‌కమ్ జరిగిందా? అనేది ఒక సీక్వెన్స్‌లో మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్‌ని పోస్ట్ చేసుకుంటూ వెళ్తూ బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అనేది మంత్ వైస్ గాని, డే వైస్ గాని, ఇయర్ వైస్ గాని మనం ప్రాపర్‌గా తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ టాలీ అని మనం చెప్పుకుంటాం. ఓకే. ఓకే. ఈ యొక్క టాలీ సాఫ్ట్‌వేర్ ఇది ఇక్కడ మీరు చూసుకుంటే టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అనేది మనకు తెలుసు. ఈ యొక్క అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్‌ని మనము టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వెర్షన్‌లో మనము ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటామంటే సర్వీస్ సెక్టార్స్, ట్రేడింగ్ సెక్టార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. సో సర్వీస్ ఎక్కడ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? చెప్పగలరా? ఎనీవన్? సర్వీస్ ఎక్కడ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? 3 ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయి ఉంటాయమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ట్రేడింగ్ ఉండదు. ట్రేడింగ్ లేకుండా సర్వీస్ ఉండదు. 3 ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయి ఉంటాయి. ఎక్కడ జరుగుతది సర్వీస్ చెప్పండి చూద్దాం. ఎనీవన్? చెప్పండి. కాలేజెస్, హాస్పిటల్స్, స్కూల్స్, వెరీ గుడ్. ఇంకా? రెస్టారెంట్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, చారిటీస్, హాస్పిటల్స్. సూపర్. అదే విధంగా ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? మొబైల్ షాప్, హ్మ్. ఫర్నిచర్, మెడికల్ షాప్, వెరీ గుడ్. క్లాత్, హ్మ్. ఎలక్ట్రిసిటీ, హ్మ్. ఓకే. సూపర్. ఎలక్ట్రానిక్ షాప్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇండస్ట్రీస్ సార్. ఇండస్ట్రీస్. అదే ఎక్కడ? ఎలాంటివి? టాటా, ఎలాంటివి? వివో మొబైల్ కంపెనీస్, వెరీ గుడ్. ఇంకా? హెచ్‌పి ల్యాప్‌టాప్ కంపెనీ, వెరీ గుడ్. ఇంకా?
కార్ల కంపెనీ, హోండా బైక్ కంపెనీ. హోండా బైక్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిస్కెట్స్ కంపెనీ గానీ, క్లాత్ మార్కెటింగ్ గానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, ఇలా మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ తయారవ్వకపోతే మార్కెట్‌లో ఆ ప్రోడక్ట్ మార్కెట్‌లో నడవదు. ఓకే. సో, ఇక్కడ మొబైల్స్ తయారవ్వకపోయినా, కార్లు తయారవ్వకపోయినా, బైకులు తయారవ్వకపోయినా, మిల్క్ తయారు కాకపోయినా, ల్యాప్‌టాప్స్ తయారు కాకపోయినా, బిస్కెట్స్ తయారు కాకపోయినా, అవి ఒక కస్టమర్, ఒక కన్స్యూమర్ వరకు ఎలా రీచ్ అవుతాయి? రీచ్ కావు గదా! ఒక ప్రోడక్ట్ కొత్తగా తయారవుతేనే, ఆ ప్రోడక్ట్‌ని ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేకపోతే ట్రేడింగ్ ఉండదు, సర్వీస్ ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాండేటరీ. మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, వాటిని మనం కంపల్సరీగా పోస్టింగ్ అనేది చేయాలి. ఓకే. మొబైల్స్ తయారు చేస్తాం, కార్లు తయారు చేస్తాం, ల్యాప్‌టాప్‌లు తయారు చేస్తాం, బిస్కెట్‌లు కూడా తయారు చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బెంగుళూరులోనో, హైదరాబాద్‌లోనో, చెన్నైలోనో, ముంబైలోనో ఎక్కడో ఉంటాయి. ఆ ప్లేస్ నుంచి మన వైజాగ్ కానీ, గుంటూరు గానీ, కడప గానీ, కర్నూలు కానీ, వరంగల్ కానీ, మేడ్చల్ కానీ ఈ ప్లేస్‌లోకి ఎవరు తీసుకొస్తారు మధ్యలో మీడియేటర్‌లు? ఎవరు తీసుకొస్తారమ్మా ట్రేడింగ్ చేయడానికి? బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి మధ్యలో ఎవరు తీసుకొస్తారమ్మా? మొబైల్స్ కానీ, ఫర్నిచర్‌లు గానీ, ఆటోమొబైల్స్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఓకే. షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ ఇయన్నీ ఎవరు తీసుకొస్తారు మధ్యలో మీడియేటర్? డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్. హోల్‌సేలర్స్. వీళ్ళు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైకి వెళ్లి పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి వాళ్ళు లోకల్‌గా సేల్ చేసుకుంటారు. ఆ మొబైల్స్ ఏమైనా డ్యామేజ్ జరిగాయి, కార్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి? సర్వీస్ సెంటర్‌లోకి వెళ్ళాలి. ఓకే. అలా సర్వీస్ సెంటర్‌లుంటాయి. లేదు స్కూల్స్, కాలేజెస్‌లో మీరు చూసుకుంటే ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. కాలేజెస్, స్కూల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్. పర్టిక్యులర్ పీరియడ్ టైమ్ ఉంటుంది. కాలేజ్ 2 ఏళ్ళో, 3 ఏళ్ళో చదువుతావు, బయటికొచ్చేస్తావు. ఓకే. రెస్టారెంట్‌కు 1 అవర్, 2 అవరో మీకు కావాల్సిన ఫుడ్ తింటావు, బయటికొచ్చేస్తావు. థియేటర్‌కి వెళ్తావు. 3 అవర్సో, 2½ అవర్సో కూర్చుంటావు. సినిమా టికెట్ ఇచ్చేసి డబ్బులు బయటికొచ్చేస్తావు. హాస్పిటల్ వెళ్తావు. 1 అవరో లేదంటే 10 మినిట్సో, 20 మినిట్సో డాక్టర్‌కి చూపించుకొని బయటికొచ్చేస్తావు. అంతే కదా! ఎక్కువ టైం పట్టదు. సో, సర్వీస్, లిమిటెడ్ ప్రాఫిట్. ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో కొంచెం ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా టాలీలో మనము 7.0లో పోస్టింగ్ చేస్తాం. సర్వీస్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారు? ట్రేడింగ్ ఇండస్ట్రీస్‌లో ఏమని పిలుస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో ఏమని పిలుస్తారనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, టాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్, అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్, క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైన్. ఇలా మనం ఒక్కొక్క సెక్టార్‌లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఓకే. సో, ఫంక్షనల్ మాడ్యూల్స్ ఆఫ్ టాలీ. ఎంటర్‌ప్రైజ్. ఈఆర్‌పీ అంటే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలమ్మా? చెప్పండి. కొత్తగా ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే, Yeah. కొత్తగా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? చెప్పండి. క్యాపిటల్. క్యాపిటల్ ఉండాలి సార్. క్యాపిటల్ ఉండాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ సరిపోతుందా? ఒక అండ్ ఐటీ కంపెనీ మనం పెట్టాలనుకుంటాం. ప్లానింగ్ ఉండాలి. ఒక 15 క్రోర్సో, 20 క్రోర్సో మన దగ్గర క్యాపిటల్ ప్లానింగ్ ఉంది. ఉండాలి సార్. సో, తర్వాత రిసోర్స్ ఏం కావాలి బిజినెస్‌కి? చెప్పండి. మెటీరియల్. ప్లానింగ్ ఉండాలి సార్. మ్యాన్, తర్వాత మెటీరియల్, మెషిన్, మనీ మ్యాండేటరీ. ఎంప్లాయీస్ ఉండాలి. సో, తర్వాత ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది కూడా మన దగ్గర ఎంప్లాయీస్ ఉండాలి. ఉండాలి. ఈ 3 ఉంటేనే ఒక ప్రొడక్ట్‌ని అంటే ప్రాపర్‌గా ఒక కంపెనీ స్టార్ట్ చేసి మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలం. సో, దిస్ ఈస్ కాల్డ్ ఈఆర్‌పీ. ఓకే. సో, వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అనుకుంటే, మన సబ్జెక్ట్ ఏం నేర్చుకుంటాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1లో సబ్జెక్ట్ ఏముంటుంది? చూడండి. ఒకసారి రీడ్ చేయండి. Fundamentals of accounting, introduction to tally prime, maintain chart of accounts, recording and maintaining accounting transactions, banking, generating financial statements and MS reports, data security, complete data management, GST, case studies. ఇవన్నీ లెవెల్ 1లో మనం నేర్చుకునే కంటెంట్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2లో మనం ఏం కంటెంట్ నేర్చుకుంటాం? స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, ఏఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ అకౌంట్స్ పేయబుల్,
purchase and sales order management, tracking additional cost of purchase, cost profit centers management, budget and scenarios, generating and printing reports, GST, case studies, ఇవన్నీ లెవెల్ 2లో నేర్చుకుంటాం. లెవెల్ 3 టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డిడక్ట్ అవుట్ సోర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, కేస్ స్టడీస్ 3. లెవెల్ 4 టాలీ ప్రొఫెషనల్ మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, ట్యాక్స్ కలెక్ట్ అట్ సోర్స్, పేరోల్. GST using Tally Prime. Introduction to GST, regular dealer and GST regime, B2B, B2C, multiple GST registrations, e-invoicing and e-way bill, GSTR returns 1, 3B. ఇవన్నీ కూడా GST using Tally Prime లో కంటెంట్ లో మనం నేర్చుకుంటాం. తర్వాత టెక్నికల్ పాయింట్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు ఎక్సెల్ అండ్ JPG PDF, inclusive of tax and GST auto tax creation, total invoice settings, prefix and suffix details, splitting company, year-end activities. Tally 3.0 features ఇవి. Multiple GST registrations, set alter company details, multiple voucher number series, insert delete copy voucher, reuse deleted voucher numbers. 4.0 features, import data Excel to Tally Prime, WhatsApp dashboard. Tally 5.0 features, notification bell icon, strip view. So you are using which version? Okay, auto crash creation, Zebra, Alpha, links. Yeah, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎనేబుల్ API యాక్సెస్ ఇన్ GST పోర్టల్, చెక్ వెండర్ అండ్ కస్టమర్ GST రిటర్న్స్. 6.0 features, Tally icon changes, Tally capital, company profile, bank statements, all GST options. Tally 7.0 features, auto backup safe and effortless, easy prime banking payments, smart find, so migration, GST compliance simplified, ITC, JSON data exchange with easy, optimized company and report loading. ఇవి Tally 7.0 లేటెస్ట్ వర్షన్ లో వస్తున్నాయి. అడ్వాన్స్డ్ ఎక్సెల్స్, స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ సాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా బర్త్ క్యాలిక్యులేషన్, పార్ట్నర్షిప్ టేబుల్, VLOOKUP and HLOOKUP, డిస్కౌంట్ టేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫిల్టర్, పైవోట్ టేబుల్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో మనం డిస్కస్ చేస్తాం. సో మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, లొకేషన్ బెంగళూరు, హెడ్ ఆఫీస్ ఇండియాలో ఉంది. సో మనకి నాస్కాప్ మోడల్ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేస్తారు భారత్ గోయింక గారికి. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనేసి. మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారో టాలీని 1986లో. అప్పుడు టాలీ నేమ్ ఏంటి? ఓల్డ్ నేమ్ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు రీనేమ్ చేశారు? 1999లో టాలీ సొల్యూషన్స్ గా దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. సో మనకి టాలీ సొల్యూషన్స్ అనేది టాలీ ఒరిజినల్ లైసెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే. మీ సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే మినిమం కాన్ఫిగరేషన్ ఏముండాలి? విండోస్ 7 ఓఎస్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్స్ టైప్ 64 బిట్ ఉండాలి. ర్యామ్ 4 GB ఉండాలి. హార్డ్ డిస్క్ 45.2 MB ఉండాలి. ప్రాసెసర్ i3, i5 ఆర్ i7 ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ కూడా ఉండొచ్చు. వర్సెస్ 1986లో ఇది ఒక గ్లోబల్ లీడర్ గా మార్కెట్ లో బెస్ట్ గా సక్సెస్ అయింది. 90% బిజినెస్ కి ఇండియాలో దీన్ని ఉపయోగించారు. సో 100 కంట్రీస్ పైగా టాలీ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి బెస్ట్ గా దాని ఒపీనియన్ కూడా తీసుకున్నారు. తర్వాత మన ఇండియాలోకి మేజర్ చేంజెస్ వ్యాట్ 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ చేయంగా గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ వ్యాట్ లేదు ఇండియాలో. సో తర్వాత 2006లో మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. మల్టీలింగ్వల్ కాన్సెప్ట్స్ టాలీ ERP9. 2012లో అరబిక్ లాంగ్వేజ్ సంబంధించిన ఫీచర్స్ ని యాడ్ చేశారు. తర్వాత బిగ్ చేంజెస్
1/7/2017లో జీఎస్టీ వచ్చింది. పర్చేజ్ చేస్తే విత్ ఇన్ ద స్టేట్ కానీ సిజిఎస్టీ, జీఎస్టీ ట్యాక్స్, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో తర్వాత 2018లో గల్ఫ్ కంట్రీ సెట్ అయ్యే విధంగా ఫీచర్స్ ని తీసుకురావడం జరిగింది. తర్వాత టోటల్ యూఐపీని తీసేస్తూ 2020లో టాలీ ప్రైమ్ గా దాని పేరు అనేది మార్చారు. ఇవి టాలీలో వచ్చిన లేటెస్ట్ అప్డేషన్స్ వర్షన్స్ అన్నమాట. 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ లో చాలా మెనీ యూనివర్సిటీస్, సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ, ఆడిట్ ఫర్మ్స్, 1000+ కాలేజెస్ లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. సో ఏ విధంగా టాలీ ఐకాన్ మారుతా వచ్చింది స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ స్టార్టింగ్ జనరేషన్ టాలీ ఈఆర్పీ 9లో ఇలా ఉంది, ఒక టెక్స్ట్ బుక్ లాగా. తర్వాత 5.1లో ఐకాన్ ఇలా మార్చారు. లేటెస్ట్ వర్షన్ థర్డ్ జనరేషన్ లో టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా తీసుకొచ్చారు. ఇలా దాని యొక్క నేమ్ ఐకాన్ మారుతూ వచ్చింది. మీరు ప్రపంచంలో ఎక్కడున్న టాలీ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టలేషన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే www.tallysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళారంటే రేపటి నుంచి మీకు రిలీజ్ 7.0 ఉంటుంది ఈ ప్లేస్లో. టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0 ఈ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేది బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్ ఉపయోగిస్తారు. రైట్ సైడ్లో ఉండేది ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్లు, సిఏలు ఉపయోగిస్తారు. మీకు సిల్వర్ ఒరిజినల్ 22,500 ప్లస్ 18% జిఎస్టీ 26,550 రూపీస్ పడుతుంది. లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే. రెంటల్ 750 ప్లస్ 18% 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 12 మంత్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అమౌంట్ పెరుగుతూ వస్తుంది. ఒక సిస్టంలోనే మాత్రం ఉపయోగిస్తాం సిల్వర్. మనకి గోల్డ్ అయితే 67,500 ప్లస్ 18% జిఎస్టీ ఐ థింక్ 79,000 వరకు పడుతుంది. మల్టిపుల్ సిస్టమ్స్ లో దీన్ని ఉపయోగించవచ్చు. గోల్డ్ రెంటాల్ 2250 ప్లస్ 18% జిఎస్టీ. ఓకే. ఇవి ప్రైజెస్ ఉన్నాయి మార్కెట్లో ప్రజెంట్. ఆఫ్టర్ టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్, గేట్వే యాప్ టాలీ, ఓచర్, పర్చేజ్ ఓచర్, సేల్స్ ఓచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్ ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ బిల్ ఆఫ్ సప్లై. మనకి శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి? ఫ్రెషర్గా మీరు టాలీ నేర్చుకున్నారు 12,000 నుంచి 25,000 వరకు. బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్, మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్గానే 25,000 వరకు శాలరీస్ వస్తాయి. అదే ఎక్స్పీరియన్స్ అయితే 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ పెట్టుకుంటే మీకు 30,000 నుంచి 80,000 కూడా శాలరీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం మీ యొక్క రెజ్యూమ్ చూస్తేనే బెస్ట్గా అనిపించాలి. అది ఎలా ఉండాలనేది మనం ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా ఫర్దర్ క్లాసెస్లో ఉంటాయి. శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి అనేది. మనకి రిపోర్ట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే మీరు మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా టాలీ ఎందుకు నేర్చుకుంటా అంటే జస్ట్ మనం చేయాల్సింది కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అవి చేస్తే ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్స్ అనేవి అవే జనరేట్ చేసుకుంటాయి. ఇవన్నీ మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్ అన్ని కూడా. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టరీ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే టాటా కంపెనీ వాళ్ళు వరల్డ్ వైడ్ ఉంటాయి. వాళ్ళు ఎందుకు థర్డ్ పార్టీ కంపెనీ తీసుకుంటారు చెప్పండి? వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళకి తీసుకుంటారు? తీసుకోరు. బట్ అన్ని మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి టాలీ ఇస్ ద బెస్ట్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్ ఈ ఆల్ ప్లేసెస్ లో టాలీని ఉపయోగిస్తారు. మనకి క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇలా ఆల్ ప్లేసెస్ లో మనకి క్లయింట్స్ అనే వాళ్ళు ఉంటారు. ప్రతి బిగ్ ఆర్గనైజేషన్స్ లో వీళ్ళందరూ ఉండాల్సిందే. వీళ్ళందరూ లేకుండా టాటాలో కానీ, రిలయన్స్లో కానీ, విప్రోలో కానీ, ఇన్ఫోసిస్లో కానీ, క్యాప్జెమినీలో కానీ, కాగ్నిజెంట్లో కానీ ఎక్కడైనా చూసుకోండి. వీళ్ళందరూ ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటేనే ఆ కంపెనీ సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవుతుంది. వీళ్ళందరూ కన్నా ప్రాపర్గా వర్క్ చేయలేకపోతే ఆ కంపెనీ డౌన్ అయిపోతుంది. వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ చేస్తూ ఉంటేనే అది ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ బిగ్ ఆర్గనైజేషన్ ముందుకు వెళ్తుంది.
తర్వాత మన ఇండియాలోకి జిఎస్టీ ఎలా వచ్చింది, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, బిఫోర్ ఎక్కడ జిఎస్టీ ఉన్నింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా జిఎస్టీ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, ప్రజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, ఓల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి మనకి, ఎగ్జామ్ టు 5%, 12, 18, 28, ప్రజెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి, వాటిని తగ్గిస్తూ సెప్టెంబర్ 22 నుంచి మనకి రేట్లు తగ్గాయి. ఆ రేట్లు ఏమున్నాయి అనేది జిఎస్టీ కాన్సెప్ట్లో వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో జిఎస్టీ పోర్టల్ వెబ్సైట్ ఏంటి, ఈ ఈవే బిల్ వెబ్సైట్ ఏంటి, ఈ ఇన్వాయిస్ వెబ్సైట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్లో క్లియర్గా డిస్కషన్ చేస్తాం. గెట్ సర్టిఫైడ్, గెట్ రికగ్నైజ్డ్, గెట్ ఎంప్లాయిడ్, ఇది మన యొక్క టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ సక్సెస్ఫుల్ డెమో. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్?